కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అంటే మా సీతకి ఏం జరగబోతోంది? వ్యయస్థానంలో అత్యంత తీక్షణంగా ఉన్న శని ప్రభావం వల్ల అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. వీల్లేదు, నా కోడలికి ఏం జరగడానికి వీల్లేదు. తను నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. నా కొడుకుతో కలిసి సంతోషంగా జీవించాలి. అవును స్వామి, ఊరి సమస్యను తీర్చడానికి రాము సీతమ్మలో తాళి కట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరొకసారి చూడండి స్వామి. కనీసం నా కొడుకు జాతకం బాగుంటే అయినా మా సీతకి ఆ గంటను తప్పే అవకాశం ఉందేమో. బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఆ పరమేశ్వరుడంతటి వాడే శని ప్రభావం వల్ల చెట్టు త్వరలో దాక్కున్నాడు. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆ శని ప్రభావాన్ని తప్పించుకోవడం సాధ్యమే కాదు. స్వామి, ప్రతి దోషానికి ఒక నివారణ ఉంటుందని మీలాంటి పెద్దలే చెప్తారు కదా. మా సీతకి ప్రాణగండం తప్పే పరిష్కారం ఉంటే చెప్పండి. మీ కోడలి క్షేమం కోసం మహామృత్యుంజయ హోమాన్ని జరిపించండి. అలాగే మహాశక్తివంతమైన శనిదేవుని బీజమంత్రాన్ని పఠించండి. శనిదేవుని బీజ మంత్రమా? ఏంటి స్వామి అది? ఓం శం శనైశ్చరాయ నమః. అలాగే స్వామి. అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది. తాతయ్య, మొన్నటిదాకా నేను సీత మొహాన్ని చూడ్డానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు సీతకేదో జరగబోతోంది అంటేనే నా ప్రాణం కొట్టుకుపోతోంది. ఏంటి తాతయ్య, సీతకి ప్రాణగండం ఏంటి? అది ఎవరి వల్ల సంభవించబోతోంది? జ్యోతిషుల వారు చెప్పింది విన్నావు కదమ్మా. శని దశ నడుస్తున్నప్పుడు ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు అన్నారు. ఆయన చెప్పినట్టు ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించి మనం ఎలాగైనా సీతని ప్రమాదం నుంచి గట్టెక్కించాలి. నువ్వన్నట్టు ప్రాణగండం ఉంది అన్నప్పుడు అది ఎవరి వల్ల ఎటువైపు నుంచి రాబోతుందని చెప్పడం కష్టం కదమ్మా. లేదు తాతయ్య, సీతకి ఎలాంటి హాని జరగటానికి వీల్లేదు. తను ఎంత మంచిదో ఈ కొద్ది రోజుల్లోనే తెలిసింది. నిజంగా ఇప్పుడు నాకు నా కూతురు కంటే నా పెద్ద కోడలే ఎక్కువ అనిపిస్తోంది. అలాంటి పిల్లని కాపాడుకోవటం కోసం మనం ఏమైనా చెయ్యాలి తాతయ్య. అక్క, నీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా భలే బాగుంది తెలుసా. నాకు ఉంది చూడు చిన్నగా. శశి, కటింగ్ చేయించుకోకపోతే నీ జుట్టు కూడా పొడుగ్గానే ఉంటుంది. ఏమో అక్క, నీలాగా పొడుగు జుట్టున్న వాళ్ళని చూస్తే నాకు మాత్రం జెలసీగా అనిపిస్తుంది. శశి, ఎవరి ఒంటి తీరుని బట్టి వాళ్ళకి తెలుపు, నలుపు, పొట్టి, పొడుగు లాంటి లక్షణాలు ఉంటాయి. మరి నాకంటే నువ్వేం బాగున్నావని ఆ శ్రీరామ్ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. శశి, నేనైనా నువ్వైనా ఇంకెవరైనా సరే
మనకి లేని దాని గురించి బాధపడకూడదు. మనకంటే బాగా లేని వాళ్ళని చూసుకుని మనం బాగా ఉన్నాం కదా అని తృప్తిగా ఉండాలి. అబ్బా అక్క, నీలాగే నీ మాటలు కూడా సూపర్గా ఉంటాయి తెలుసా. చాలా ఊరుకో శశి. నిజం చెప్తున్నానక్క, ఈ ఇంట్లోకి నాకన్నా ముందే నువ్వు వచ్చావు కాబట్టి నీ సపోర్ట్తో నేను ఫ్రీగా ఉన్నాను. లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. శశి, ఆ దేవుడు మనిద్దరం ఇలా కలుసుకోవాలనే నన్ను ఆయనకి భార్యగాను ఈ ఇంటికి పెద్ద కోడలుగాను చేశారేమో అనిపిస్తుంది. ఆ దేవుడి లెక్కలు ఎప్పుడు తప్పాయి. రాసి పెట్టిందని అనుకునేలోగానే తలరాతనే మార్చేస్తాడు. అదే నేను భరించలేకుండా ఉన్నాను. ఆ లెక్కలన్నిటినీ సరిదిద్దడానికే ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాను. 1 by 1 అందరినీ అడ్డు తొలగిస్తాను. నా ఫస్ట్ టార్గెట్ మాత్రం నువ్వే. శశి, ఏం చేస్తున్నావు? ఓసై నళిని, ఆకలి దంచేస్తుంది. పిజ్జా ఆర్డర్ చేయమని చెప్పాను, చేసావా లేదా? చేశానే. ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ఏడే, ఇంకా రాడేంటి? వస్తాడులేవే. కడుపులో ఎలుకలు కథకళి చేస్తున్నాయి. Your pizza is ready, madam. నీ స్పీడ్ బానే ఉంది, మరి ఇంత లేటుగా వచ్చావేంటి? హలో మిస్, మీరు ఆకలితో వెయిటింగ్ అనుకుంటాను, అందుకే మీకు టైం తెలియటం లేదు. డెలివరీ విత్ ఇన్ 15 minutes అనేదే మా కంపెనీ స్లోగన్. యునో, నేను 1 minute ముందుగానే వచ్చాను. నో వే, లేటుగా వచ్చిందే కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? చూడండి మిస్, ముక్కు మీది కోపం ముఖానికే అందం అన్నారని అనవసరంగా బ్లేమ్ చేయకండి. కావాలంటే టైం చూసుకోండి. అవునే, తను చెప్పింది కరెక్టే. 1 minute ముందుగానే వచ్చాడు. నేను చేసిందే చెప్తాను, చెప్పిందే చేస్తాను. సంతోషించాం. హలో మేడం, నా అమౌంట్ పే చేస్తే నేను వెళ్తాను. ఏంటే నళిని, సీఓడి పెట్టావా? అవునే, టైంకి రాకపోతే వేస్ట్ కదా అని సివోడిలో పెట్టాను. సర్లే, అమౌంట్ కొట్టి పంపించు. ఇలా రండి. స్కాన్ చేస్తాను, QR కోడ్ చూపించండి.